అందరికీ నమస్కారమండి. మనం ఈరోజు ఈ వీడియోలో నవంబర్ మంత్‌కి సంబంధించి రైస్ ఇండెంట్ ఎలా చేయాలి అనేది ఒకసారి చూద్దాం. దీనికోసం ముందుగా మనము లీప్ యాప్ ఓపెన్ చేద్దాం. రైస్ ఇండెంట్ ఐఎంఎంఎస్ యాప్‌లో ఇవ్వాలి కాబట్టి మనం ఇక్కడ స్కూల్ డైస్ కోడ్, పాస్వర్డ్ ద్వారా మాత్రమే లాగిన్ కావాల్సిందొస్తుంది. ఇక్కడుండే ఇన్ఫర్మేషన్ ఒకసారి చూసామంటే స్టాక్ రిసీవ్డ్ క్వాంటిటీ ఫ్రమ్ జూన్ టు అక్టోబర్ 325 కేజీ అన్నమాట. ఏంటి ఇది అంటే ఫ్రమ్ బిగినింగ్ నుంచి జూన్ నుంచి ఇప్పటి వరకు పాఠశాలకు సప్లై చేసినటువంటి రైస్. ఈ 285 ఏంటి అంటే అప్రాక్సిమేట్ కన్జంప్షన్ అప్ టు టుడే దిస్ డే ఇప్పటి వరకు. అలాగే అక్టోబర్‌లో మిగిలినటువంటి రోజులకి ఉపయోగించేటువంటి రైస్ టోటల్ 285. ఈ రెండిటి డిఫరెన్స్ వచ్చేసేసి 40 అన్నమాట. 84 ఏంటి అంటే రైస్ అలోకేషన్ ఫర్ క్లాసెస్. ఇది స్ట్రెంగ్త్‌ని బేస్ చేసుకొని, వర్కింగ్ డేస్‌ని బేస్ చేసుకొని గవర్నమెంట్ వాళ్ళే ముందే అలాట్ చేసేస్తారనమాట. ఇప్పుడు ఈ 84లో నుంచి ఈ 40 క్లోజింగ్ బ్యాలెన్స్ తీసేసినామంటే, మనకి నవంబర్ మంత్‌కి రైస్ ఇండెంట్ కింద 44 కేజీస్ సప్లై చేయబడతాయన్నమాట. ఇది కొంత బేసిక్ ఇన్ఫర్మేషన్. అలా ఒకసారి చూడండి. 325 కేజెస్ టోటల్ రైస్ ఇప్పటివరకి 285 ఉపయోగించిన రైస్ ప్లస్ చివరి నాటికి ఉపయోగించగలిగేటువంటి రైస్. 40 అనేటువంటిది రెండిటి బ్యాలెన్స్. 84 అనేటువంటిది అలోకేటెడ్ రైస్. తర్వాత 44 అనేటువంటిది నెక్స్ట్ మంత్ ఇండెంట్ అను. ఒకవేళ నువ్వు ఎడిట్ చేయాలనుకుంటే ఈ 40 కేజెస్‌ని ఎడిట్ చేసుకోగలుగుతావు. కొంచెం తగ్గించి తీసుకోవచ్చనమాట. అప్పుడు మనకు సప్లై చేసేటువంటి రైస్ పెరుగుతాయి. నేను దీన్ని 40 నుంచి 30కి తెచ్చుకుంటాను. ఇంకొక 10 కేజీ నాకు పెరుగుతాయనమాట. ఇక్కడ ఒకసారి చూసారంటే 54 కేజీ అనేటువంటిది నవంబర్ మంత్ ఇండెంట్ అనమాట. నెక్స్ట్ అప్డేట్ ఇచ్చేసేస్తాను. యెస్. సో, రైస్ ఇండెంట్ సేవ్డ్ అనమాట. థాంక్ యూ ఆల్ అండి. ఇట్ ఈస్ వెరీ యూజ్‌ఫుల్ ఇన్ఫర్మేషన్ టు ఆల్ అవర్ టీచర్స్.